ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమః. క్లీం క్లీం మహాకాళికాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరాంబికాయ నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది. అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధువరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న వశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలు అనేది వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతిబద్ధంగా దోష నివారణంతా కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక 36 పాయింట్కి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకుంటే గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం తీస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం. ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా అక్కడ పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపము, పితృదోషం కారణం అవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు. ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యోగకరంగా ఉండాలి. ఈ యొక్క దశ అంతర దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు,
కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు. కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణం అవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే, దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసింది అనుకోండి. ప్రధానంగా మీకు అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టేశ్వరి యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అర్చ విధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ముల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేసుకుంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుని ఆడిచిన కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి. మంగళవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది, అంతా కూడా తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనేది తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ప్రధానంగా చూసుకోవడం, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా స్వరాశి అయిన మిథున రాశి జాతకుల్ని వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి దశానాథుడు అంతా కూడా మహర్దశలో ఒకటే ఉంటుంది, అంతర్దశ కూడా ఒకటే ఉంటుంది. జన్మ జాతకంలో ఈ యొక్క అంతర్దశ యోగించకపోతే జాతక ప్రభావం అంతా కూడా కొంచెం బలహీనంగా ఉంటాయి. పంచమ స్థానము, అష్టమ స్థానము, సప్తమ స్థానం అంతా కూడా కొంచెం బలహీనంగా ఉంటాయి. వాళ్ళ గుణగణాలంతా మెరుగ్గా ఉంటాడు. ఈ యొక్క అన్యూనమైన దాపత్యం అంతా కూడా స్వల్పకాలం వరకే ఉంటుంది. వీళ్ళకి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించాలి, శాశ్వతంగా సంసారం అంతా కూడా బాగుండాలి, వీళ్ళకంతా కూడా అన్యూనమైన దాంపత్యం ఉండాలి, వీళ్ళకంతా కూడా శీఘ్ర సంతాన యోగం సిద్ధించాలి, వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి డైవర్స్ కేసెస్ లేకుండా ఉండాలి అని చెప్పేసి తెలుసుకుంటే కనుక అన్యూనమైన దాంపత్య కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. ఈ యొక్క ఎటువంటి డైవర్స్ కేసెస్ కాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం తరచుగా చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా మిథున రాశి జాతకులు చేసుకోకూడదు. ఇది ఒకటే కాకుండా ద్వితీయ స్థానం ఏమవుతుంది, కర్కాటక రాశి జాతకుల్ని వివాహం చేసుకోకూడదు. 2, 12 స్థానాలంతా కూడా అంత యోగకరం కాదు. ద్వితీయ ద్వాదశ స్థానాలు అంటారు, ఇది కూడా అంత యోగకరం కాదు. ఎందుకని చెప్పేసి అంటే కనుక వీళ్ళకు కూడా రాశి మైత్రి ఉండదన్నమాట. రాశి మైత్రి ఉండదు కారణంగా మీకు అంతా కూడా వివాహం అంతా అనుకూలం కాదు. ప్రధానంగా చూసుకుంటే ఇది ఏ స్థానం అని చెప్పేసి అంటే అప్పుల స్థానం అంటే చెప్పేసి అంటారు. ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువగా ఉండడం, ఆర్థికంగా సమస్యలు ఉండడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, చీటికి మాటికి గొడవ పడుతుండడం, గొడవలు ఎక్కువగా అవుతుండడమే జరుగుతూ ఉంటుంది. ఏ స్థానం అంతా ఇప్పుడు చూసుకుంటే మిథున రాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా రాశి మైత్రత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని గుణాలకి కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో చూస్ చేయమని చెప్పేసి అంటారు. కానీ ద్వాదశ స్థానం అంతా యోగకరంగా అనుకూలతో ఉండదు. తద్వారా మీకు అంతా కూడా ఆలస్య సంతానం అవుతూ ఉండడం కానీ, తరచుగా గొడవలు అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తద్వారా ఈ యొక్క రాశి వాళ్ళకు కూడా వివాహ అంతా కూడా ఇద్దరికి అంత అనుకూలత కాదు. అందుకని చెప్పేసి తరచుగా ఇప్పుడంతా కూడా ఎందుకు ఈ యొక్క రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి విశ్లేషణ చేస్తున్నామంటే, కొంతమంది జాతక ప్రభావం అంతా కూడా చూసుకుండా
చూపించుకోకుండా విశ్లేషణ చేసుకోకుండా మీరంతా కూడా వివాహం మనకంతా కూడా వెళ్తూ ఉంటే కనుక కొంతవరకు మాత్రమే వివాహం అనేది బంధం అంతా కూడా నిలుస్తుంది. తరచుగా డైవర్సెస్ ఎక్కువగా అవుతున్నాయి. తద్వారా మీకంతా కూడా ఆలస్య కళ్యాణాలు అవుతూ ఉండడం, ఈ యొక్క వైవాహ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం అనమాట. తద్వారా మీకు వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి శివపార్వతుల కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ తరచూ చేసుకుంటూ ఉండడం, జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించే ఆస్కారం ఉంటుంది. బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా మహాలక్ష్మీదేవి మూలమంత్ర సహితంగా శ్రీసూక్త హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దశానాథుడి యొక్క రంగా ఉండాలి, రాష్ట్రాధిపతి యొక్క రంగా ఉండాలి, సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి. ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశలో మీకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే కనుక పంచమాధిపతి యొక్క దశల్లో కూడా అంతర్దశలో సప్తమాధిపతి ఉంటే కనుక వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలంతా కూడా సువాసిని అర్చన విధానం ఎక్కువ చేసుకు ఉండాలి. దీర్ఘ సుమంగళి యోగం కోసం ప్రతినిత్యం కూడా సువాసిని అర్చన, మంగళగౌరి నోమం, కాత్యాయని నోమం అంతా కూడా ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రుక్మిణి కళ్యాణం కూడా ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాగణపతి కళ్యాణం చేసుకున్న వాళ్ళకి కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. మిథున రాశి జాతకులు ఇటువంటి పరిష్కారాలంతా చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. షష్టాష్టకాలు పనిచేయవు. రాశి నుంచి చూసుకుంటే ఈ యొక్క షష్టమ స్థానం అంతా కూడా యోగకరం కాదు. షష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే వృశ్చిక రాశి అవుతుంది. మైత్రత్వం ఉండదు, మిత్రత్వం అంతా యోగకరంగా ఉండదు. కాబట్టి మీకంతా కూడా షష్టమ స్థానం కూడా షష్ట రాశి అయిన వృశ్చిక రాశి కూడా అంత యోగకరం కాదు. మరియు చూసుకుంటే సప్తమ స్థానం కూడా అంత యోగకరం కాదు. సప్తమ స్థానాలు అంటే కూడా చూసుకుంటే ద్విస్వాభ రాశులు అంటారు. ధనస్సు మరియు మిథునం అంతా కూడా ద్విస్వాభ రాశులు అంటారు. ఇవి కళ్యాణానికి అంత యోగకరం కాదు అన్నమాట. ధనుసు రాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు. ఎందుకు యోగకరం కాదు అని చెప్పేసి అంటే గ్రహమైత్రి కుదరదు. ప్రధానంగా చూసుకుంటే గ్రహమైత్రి కుదరదు కాబట్టి వివాహానికి అంత అనుకూలత ఉండదు అన్నమాట. గ్రహమైత్రి లేదు కారణంగా వివాహానికి అంత అనుకూలత ఉంటుంది. ఈ జాతకాలు కాకుండా మీరు మంచి జాతకాలు చూసుకునేసి వివాహానికి చూసుకుంటే కనుక అంత యోగకరంగా ఉంటుంది. మరి అష్టమ స్థానం అంతా కూడా మిత్రరాశి అయిన మకర రాశి కూడా అంత యోగకరం కాదు. శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున ప్రధానంగా మీ జన్మజాతకంలో శని యోగకరంగా లేకపోతే అష్టమ స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు. మకర రాశి కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఇంత విశ్లేషణ చేసుకొనేసి జాతకాన్ని అంతా కూడా క్షుణ్ణంగా మీరు విశ్లేషణ చేయించుకొని వధువరుల జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని దోష పరిహారం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వివాహానికి అంతా కూడా పూనుకుంటే కనుక ఆ యొక్క జీవితం అంతా కూడా శాంతంగా ఆనందమైన జీవితం జీవించడానికి, అన్యోన్యమైన దాంపత్యం కలగడానికి, వంశాభివృద్ధి, సంతానం శీఘ్ర సంతాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహం అనేది సంతాన యోగం సిద్ధించాలి, వంశాభివృద్ధి కలగాలి, అన్యోన్యమైన దాంపత్యం కలగాలి, ఆ శాశ్వతంగా సుఖమైన జీవితం జీవించాలి. అన్యోన్యమైన దాంపత్యంతో సుఖమైన సంసారం అంతా కూడా శాశ్వతంగా ఉండాలి. ఎటువంటి డైవర్స్ కేసెస్ లేకుండా, ఎటువంటి గొడవలు తగాదాలు లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి, కట్నమాల స్తోత్ర పఠనం చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. పసుపు కొమ్మల మాలలంతా కూడా మహాగణపతికి మరియు అమ్మవారికి అంతా కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం రోజున ప్రతినిత్యం కూడా మాలనంతా కూడా చేసి పశుకోన మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. నవగ్రహాలకంతా కూడా దోష పరిహారం చేసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో, పసుపు, కుంకుమ, గంధంతో, నారికేల జలంతో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకుంటారు. మా పీఠం ద్వారా మీరంతా చేసే విశేషమైన హోమాది కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొవచ్చు. ప్రతినిత్యం కూడా మేము చేసే శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అతి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.